ఈరోజు ముంబై, మొన్న లక్నో. ఇలాగా కనపడని జట్టును మొత్తం చెడు కూడా ఆడుకుంటున్నాడు సమీర్ రిజ్వీ. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తున్నాడన్న మాటే గానీ, ఇంపాక్ట్ మాత్రం ఇంటూ 1000 టైమ్స్ ఉంటుంది. ఎటువంటి మ్యాచ్‌నైనా సరే రిజ్వీ ఢిల్లీకి మార్పిచ్చేస్తున్నాడు. అంటే ఢిల్లీ జట్టుకి వాళ్ళ గెలుపుని లాగేసుకొని మరీ హ్యాపీగా అందజేస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో కూడా అంటే శనివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో కూడా దుమ్ము రేపాడు. ఏకంగా 90 పరుగులు చేశాడు. 51 బంతుల్లో అది కూడా. 4లు, 6లతో విరుచుకుపడ్డాడు. అయితే ఇక ఢిల్లీ జట్టు కష్టాల్లో ఉంది. నితీష్ రాణా ఔట్ అయిపోయాడు. అలాగే కేఎల్ రాహుల్ ఔట్ అయిపోయాడు అనుకున్న సమయంలో రిజ్వీ మలుపు తిప్పాడు. ఆటను చాలా నిలకడగా ఆడాడు. స్లో పిచెస్ పైన కూడా తను అంత అద్భుతంగా ఆడుతున్నాడంటే అది రిజ్వీకే సాధ్యమైంది. ఇక మ్యాచ్ అనంతరం తను మాట్లాడుతూ ఏమన్నాడంటే, "నా బలహీనతన పైన నేను చాలా కష్టపడి పనిచేశాను. నిజానికి ఏ ఆటగాడికైనా సరే ఐపీఎల్ చాలా ముఖ్యం. గతంలో నన్ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తీసుకుంది. ఆ సమయంలో నేను చాలా బాగా ఆడాను. కానీ ఒకానొక దశలో నా బలహీనతలు నా బలాన్ని ఓవర్‌కమ్ చేసేసాయి. ఆ సమయంలో నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. అందరూ నన్ను నువ్వు ఆడగలవు, నువ్వు ప్రయత్నించగలవు, నువ్వు సాధించగలవని ప్రోత్సహిస్తూ వచ్చారు. కానీ నా బలహీనతలు నన్ను వెక్కిరిస్తూ వచ్చాయి. దాన్ని అధిగమించడానికి నేను చాలా కష్టపడ్డాను. గత సంవత్సరం నుంచి నేను దానిపైనే ఎక్కువగా పనిచేశాను. ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాను. బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, పరిస్థితి ప్రకారం ఆడటానికి ప్రయత్నిస్తాను. నేను ఆడిన 2 ఇన్నింగ్స్‌లో కూడా కొంత సమయం తీసుకున్నాను. బాల్‌ను చివరి వరకు చూస్తూ ఆడాలని ప్రయత్నిస్తూ వస్తాను. అది ఫలించింది. కొంత సమయం తీసుకుంటే మీకు పనులు సులభంగా అనిపిస్తుంటాయి. ఐపీఎల్‌లో అనేది ఒక ఆటగాడికి ఒక వరం లాంటిది. నిజం చెప్పాలంటే గతంలో ఒక ఆటగాడికి తన ఆటను నిరూపించుకోవడానికి దేశవాళీ క్రికెట్ లేదా జాతీయ జట్టులోకి అడుగుపెట్టాల్సొచ్చేది. కానీ ఇప్పుడు ఏ వీరుడికైనా సరే ఐపీఎల్ చాలా ముఖ్యమైన సమయం. ఎందుకంటే ఇక్కడ మంచి ప్రదర్శన ఇస్తే అవకాశాలు మరిన్ని వస్తాయి. కాబట్టి ఇక్కడ కష్టపడి పని చేయాలి. అలా పని చేస్తేనే బావుంటుంది. గతంలో ధోని నా గురించి చెప్పిన మాటలు నాకింకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. అది నాకు చాలా స్పెషల్ మూమెంట్. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన చెప్పిన మాటల్ని నిజం చేయటం కోసమే ఇంతలా కష్టపడుతున్నాను అంటూ పేర్కొన్నాడు.